హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పప్పు బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. దానికోసం పుల్లటి పిండిని, అంటే దోశ పిండి ఉంటుంది కదా, అది పుల్లగా ఉన్నప్పుడు తీసుకుందాము. దాంట్లో కొంచెం ఉప్పు, వంట సోడా కూడా యాడ్ చేసి, తరిగిన ఆనియన్స్, తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. శనగపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసి నానబెట్టుకున్న శనగపప్పుని కొద్దిగా యాడ్ చేసుకుందాము. కొద్దిగా డీప్ ఫ్రై చేసేటప్పుడు వేసుకుందామండి. క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపి, పిండి ఏదైనా కంటెస్టెంట్ లూజ్గా ఉంటే కొంచెం మైదా కూడా యాడ్ చేసుకోండి. మైదా యాడ్ చేసుకొని, నాకైతే కొంచెం గట్టిపడిందండి ఈ పిండి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మరి వాటర్ అయితే యాడ్ చేయొద్దు, కొంచెం థిక్గానే ఉండాలి. ఈ విధంగా అయితే కలుపుకోండి. పిండిని బాగా 4 వైపులా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పిండికి పడతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చూపిస్తున్న విధంగా అయితే బోండాల్లాగా వేసుకుందామండి. ఒక్కొక్క స్పూను పప్పుని తీసుకొని బోండాల మీద వేసుకుంటూ, పిండి మీద వేసుకుంటూ బోండాల్లాగా అయితే వేసుకుందాము. ఈ విధంగా అన్నీ కూడా బోండాలన్నీ కూడా వేసుకొని, ఒకవైపు కాలిన తర్వాత మరి ఒకవైపు తిప్పుకొని ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత అన్నిటినీ కూడా ఒక దబర్లోకి అయితే తీసేసుకుందామండి. మీకు ఎప్పుడైనా దోశ పిండి బ్యాటర్ పుల్లగా ఉంది, ఇంకా దోశలు వేసుకోలేము అనిపించినప్పుడు ఈ విధంగా కొంచెం శనగపప్పు గంట ముందు నానబెట్టి ఇలాంటి బోండాలు అయితే వేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.